Swapping concepts in operating system. So generally swapping is nothing but the exchanging between the two locations or two places, that is called swapping. Here in operating system, swapping is in an operating system is a process that moves data or program between the computer main memory to and secondary memory storage. సో ఇక్కడ మనం మెయిన్ మెమొరీ నుండి సెకండరీ మెమొరీ నుండి మెయిన్ మెమొరీకి మూవ్ అవ్వడాన్ని ఇక్కడ స్వాపింగ్ అని అంటాం. సో ఇక్కడ ఎందుకు మూవ్ అవుతుందని డౌట్ రావచ్చు. సో సమ్ టైమ్స్ ర్యామ్, దట్ మీన్స్ మెయిన్ మెమొరీ స్పేస్ అనేది లిమిటెడ్ ఉండొచ్చు, బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అనేది అవైలబుల్గా ప్రాసెస్కి రెడీగా ఉండొచ్చు. అంటే మల్టిపుల్ ప్రోగ్రామ్ ఉండేటప్పుడు సిపియు ఆర్ ర్యామ్ మెయిన్ మెమొరీ యొక్క స్టోరేజ్ అనేది లిమిటెడ్ ఉండేటప్పుడు ఆ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అని ఎట్ ఏ టైం యాక్సెస్ చేయలేదు కాబట్టి, సో ఇక్కడ ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ రౌండ్ రాబిన్ ప్రాసెస్, నెక్స్ట్ ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గారిథం. సో ఇక్కడ మన ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గారిథంలో నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఉండేటప్పుడు ఫస్ట్ హై ప్రయారిటీ ఉన్నదాన్ని ప్రాసెస్ ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసి ఆఫ్టర్ దట్ ఇట్ విల్ రిమూవ్ ఫ్రమ్ దట్ మెయిన్ మెమొరీ. నెక్స్ట్ వన్ హై ప్రయారిటీ, సెకండ్ హైయర్ ప్రయారిటీ ఉంటే ఆ టాస్క్ని మళ్ళీ మెయిన్ మెమొరీలోకి మనం ప్లేస్ చేస్తాం. సో లైక్ దట్ ఇక్కడ స్వాపింగ్ ప్రాసెస్లోని మెయిన్లీ ఎందుకు స్వాపింగ్ ప్రాసెస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు ఇంక్రీజ్ ది సిపియు యూటిలైజేషన్ ఇన్ మల్టీ ప్రోగ్రామింగ్ ఏ మెయిన్ మెమొరీ మేనేజ్మెంట్ స్కీమ్ నోన్ యాజ్ స్వాపింగ్ కెన్ బి యూజ్డ్. సో ఇక్కడ మనం సిపియు యూటిలైజేషన్ టైం మనం ఇంక్రీజ్ చేయడం కోసమే ఈ స్వాపింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. డెఫినేషన్ చూద్దాం. స్వాపింగ్ ఇన్ an operating system is a process that moves data or programs between the computers main memory, that means RAM, and a secondary storage memory or secondary memory. Okay, let us take a small example. So this is a main memory, so this is the secondary memory. Here one process is there, here process 1 and process 2. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ 2 ప్రాసెస్ 3 ఇక్కడ మనకి మెయిన్ మెమొరీలో ప్రాసెస్ 1 టాస్క్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యే వరకు, అంటే ఎందుకు అంటే ఈ మెయిన్ మెమొరీ అనేది లిమిటెడ్ స్పేస్ మాత్రమే ఉంది. సో లిమిటెడ్ ప్లేస్ ఓన్లీ, అంటే దట్ ఎట్ ఏ టైం ఒక్క ప్రాసెస్ మాత్రమే ఇక్కడ స్పేస్ అనేది సఫిషియెంట్గా అవుతుంది. సో అనదర్ ప్రాసెస్ వెయిట్ చేయాలంటే ఇక్కడ ఫ్రీ చేయాలి. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అవుతుందో దట్ టైం ప్రాసెస్ 2 అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటే దట్ టైంలో ఈ ప్రాసెస్ 1ని మనం స్వాప్ అవుట్ చేయాలి. ఓకే, స్వాప్ అవుట్ మీన్స్ మెయిన్ మెమొరీ టు మూవ్ మెయిన్ మెమొరీ టు సెకండరీ మెమొరీ ఈజ్ కాల్డ్ స్వాప్ అవుట్. ఓకే, సో P1ని మనం స్వాప్ అవుట్ చేసినట్టయితే ఇప్పుడు మెయిన్ మెమొరీ ఫ్రీ అవుతుంది. సో ఫ్రీ అయినప్పుడు ఇక్కడ న్యూ ప్రాసెస్ P2ని స్వాప్ ఇన్ చేస్తాం. ఓకే, స్వాప్ ఇన్. సో స్వాప్ ఇన్ మీన్స్ సెకండరీ మెమొరీ టు మెయిన్ మెమొరీ మూవ్ అయితే అది స్వాప్ ఇన్ అవుతుంది. మెయిన్ మెమొరీ నుండి సెకండరీ మెమొరీకి మూవ్ అవుతే అది స్వాప్ అవుట్ అవుతుంది. ఓకే, సో అట్ దట్ టైం ఎప్పుడైతే మనకి P2 న్యూ ప్రాసెస్ అనేది వర్క్ చేయడానికి రెడీగా, ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉందో అప్పుడు మనం ఇక్కడ ఉన్న P1ని స్వాప్ అవుట్ చేసేస్తాం.
సెకండరీ మెమొరీలోకి. ఓకే, ఇప్పుడు మనం P1ని మూవ్ చేసి P2 ఉన్న ప్రాసెస్ని మెయిన్ మెమొరీలోకి స్వాప్ చేస్తున్నాం. ఓకే, దిస్ కాన్సెప్ట్ ఈజ్ స్వాపింగ్ ఆఫ్ ప్రాసెస్. నెక్స్ట్ అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్ P1 బ్యాక్ టు ది మెయిన్ మెమొరీ. ఓకే, దట్ ఈస్ P1 ఈజ్ స్వాప్ ఇన్. ఓకే, సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సమ్ పాయింట్స్. స్వాప్, వాట్ ఈజ్ స్వాప్ అవుట్, వాట్ ఈజ్ స్వాప్ ఇన్. సో వెన్ వీఆర్ మూవ్ మెయిన్ మెమొరీ టు secondary memory, it is called swapped out. When we are moved secondary memory to main memory, here we are called swap in. Okay, remind that point. So this is the swapping process. Depending on the multiple process programming are there. Okay, when we use single process, this concept is not used. సో ఎప్పుడైతే మనకి మల్టిపుల్ ప్రోగ్రామ్ టాస్క్ చేయాలో అట్ దట్ టైం మనకి ర్యామ్ అనేది లిమిటెడ్ స్మాల్ స్పేస్ ఉంటుందో అప్పుడు మనకి స్వాపింగ్ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్, దిస్ హెల్ప్స్ మేనేజ్ ది లిమిటెడ్ స్పేస్ in RAM and allows the system to run more programs than it could otherwise హ్యాండిల్ సైమల్టేనియస్లీ. సో ఎప్పుడైతే మనకి ర్యామ్లో లిమిటెడ్ స్పేస్ ఉంటుందో అట్ దట్ టైం మోర్ ప్రోగ్రామ్స్ రన్ చేయాలనుకుంటామో అప్పుడు మనకి ఈ స్వాపింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ప్రాసెస్ ఆఫ్ స్వాపింగ్. సో స్వాపింగ్లో ప్రాసెస్ ఏ విధంగా అవుతుంది, ఎప్పుడు అవుతుంది అంటే మెయిన్గా వెన్ ది ర్యామ్ ఈజ్ ఫుల్, ఏ న్యూ ప్రోగ్రామ్ ఈజ్ రెడీ టు ఎగ్జిక్యూట్, రన్, ద ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఆర్ డేటా దట్ ఈస్ కరెంట్లీ ర్యామ్ బట్ నాట్ ఇన్ యాక్టివేట్లీ బీయింగ్ యూజ్డ్. సో ఎప్పుడైతే ర్యామ్ ఫుల్ అవుతుందో అప్పుడు మనకి ఇంకో న్యూ ప్రాసెస్ అనేది రన్ చేయడానికి రెడీగా ఉంటుందో అప్పుడు ఇక్కడ మనకి స్పేస్ ఉండదు. అట్ దట్ టైం ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తున్నాయంటే ప్రెజెంట్ కరెంట్ ఉన్న ప్రాసెస్ ఇన్యాక్టివ్లో ఉన్నదాన్ని మూవ్ చేస్తుంది అనమాట. ద సెలెక్టెడ్ డేటా ఈజ్ మూవ్ టు ది సెకండరీ స్టోరేజ్ మేకింగ్ ఏ స్పేస్ ఇన్ ర్యామ్ ఫర్ ది న్యూ ప్రాసెస్. ఎప్పుడైతే మనకి న్యూ ప్రాసెస్ వస్తుందో అప్పుడు దీన్ని స్పేస్ అనేది ఫ్రీ చేసి న్యూ ప్రాసెస్ కోసం ఇన్యాక్టివ్లో ఉన్నది స్వాప్ చేస్తుంది. వెన్ ది స్వాప్డ్ అవుట్ ప్రోగ్రామ్ ఈజ్ నీడెడ్ అగైన్ ఇట్ కెన్ బి స్వాప్డ్ బ్యాక్ ఇన్ టు ది ర్యామ్ రీప్లేసింగ్ ఎనదర్ ఇన్యాక్టివ్ ప్రోగ్రామ్ ఆర్ డేటా ఇఫ్ నెసెసరీ. సో ఇక్కడ స్పేస్ లేనప్పుడు ఇన్యాక్టివ్లో ఉన్న ప్రాసెస్ని మనం సెకండరీ మెమరీకి ప్లేస్ చేస్తూ ఇక్కడ న్యూ ప్రాసెస్ ఏదైతే రన్ చేయడానికి రెడీగా ఉందో దాన్ని మనం స్వాపింగ్ చేస్తూ ఇక్కడ కాన్సెప్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో దట్ సిచ్యువేషన్లో మనం స్వాపింగ్ అనేది కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.